హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ నోటికి పుల్లపుల్లగా కారం కారంగా నీచు వాసన లేకుండా ఉండే విధంగా గోంగూర ఎండు రొయ్యల కర్రీని తయారు చేసుకుందాం. మరి మనం ఈ రెసిపీని రెడీ చేసుకోవాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నవి తలా తోక తీసేసి ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు. వీటిలో మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి మనకి ఈ ఎండు రొయ్యలు మునిగే వరకు వాటర్ వేసుకొని నీట్గా ఖచ్చితంగా 2 to 3 టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా కలపకుండా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా కలుపుకొని 2 లేదా 3 సార్లు మనం వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్లో కొన్ని వాటర్ వేసుకొని 5 మినిట్స్ మనం నాననిస్తే సరిపోతుంది. ఇవి నానే లోపల కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసిన 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి మాడిపోకుండా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రుచికి సరిపడినంత సాల్టు, చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఒక్కసారి ఇదంతా కలిసే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలని వాటర్ లేకుండా ఈ ఎండు రొయ్యలు మాత్రమే వేసుకొని ఇదంతా ఒక్కసారి కలిసే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని చక్కగా ఈ ఎండు రొయ్యలు మగ్గే వరకు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి మళ్ళీ మనం కలిసే వరకు ఇలా ఫ్రై చేసుకుందాము. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టమాటా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూరని నీట్గా చక్కగా ఒలుచుకొని ఇలా వాటర్లో 2 లేదా 3 సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇసుక దుమ్ము ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న గోంగూరని మనం ఆల్రెడీ కుక్ చేసుకుంటున్న ఈ టమాటా ఎండు రొయ్యల్లో వేసుకుందాము. కొంచెం కూడా వాటర్ వేయకుండా మూత పెట్టుకొని 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. ఇక్కడ చూడండి, మనం వాటర్ వేయకుండానే గోంగూర చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇదంతా ఒకసారి మనం కలుపుకొని దీనికి రుచికి సరిపడినంత కొద్దిగా కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకుందాము. మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఒక 1/2 గ్లాసు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి అంతా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2 నిమిషాలు సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీని వైట్ రైస్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ వైట్ రైస్లోనే కాకుండా చపాతీ, పూరి, రోటీల్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది. ఇలా నీచు వాసన లేకుండా ఒకసారి తయారు చేసుకోండి. తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.